ఏసీలో ఫ్రీ టీ ఎంజాయ్ చేస్తున్నా. కన్నారా ఫాస్ట్గా టైం అవుతుంది. వస్తున్నా తీసుకెళ్ళడం మర్చిపోయా. ఎక్కడికా రెడీ అయ్యి మమ్మల్ని తీసుకెళ్లకుండా వెళ్తుంది అని అనుకుంటున్నారా? ఒక్క నిమిషం చూడండి, ఫ్రిడ్జ్ అంతా ఖాళీ అయిపోయింది. కొంచెం టమాటాలు ఉన్నాయి అంతే, కొంచెం చిల్లీస్, ఇంకా అంతకు మించి ఏమీ లేవు. పాలు అన్నీ అయిపోయినాయి, ఎగ్స్ కూడా అయిపోయినాయి అనమాట. ఎక్కడికి వెళ్తున్నాము అర్థమైంది కదా. ఎస్, మాతో పాటు మిమ్మల్ని కూడా తీసుకెళ్తాం ఈ రోజు. యూజువల్లీ మేము 3 స్టోర్స్ వెళ్తాం అనమాట. వన్ వచ్చేసి కాస్కో, మన ఇండియన్స్ అందరికి చాలా ఇష్టం అండి, ఈవెన్ నాకు కూడా చాలా ఇష్టం. ఆ తర్వాత ఇండియన్ గ్రాసరీ స్టోర్ వెళ్తాము. అండ్ ఇంకా ఇక్కడ హెచ్ఈబి అనమాట. సో హెచ్ఈబి ఈజ్ నథింగ్ బట్ లైక్ వాల్మార్ట్ లాగా, క్రోగర్ లాగా, అండ్ కొన్ని ప్లేసెస్ లో లయన్స్ అట్లా ఉంటుంది కదా. హెచ్ఈబి వచ్చేసి టెక్సస్ లోనే. నాకు హెచ్ఈబి ఎందుకు ఇష్టం అంటే, ఈ హెచ్ఈబిలో వెజిటబుల్స్ అవన్నీ ఏంటంటే లోకల్ ఫార్మ్స్ నుంచి అట్లా తెస్తారంట. సో అందుకని చెప్పి నాకైతే వెజిటబుల్స్ చాలా ఫ్రెష్ గా అనిపిస్తాయి. సో అందుకని చెప్పి నేను హెచ్ఈబిని ప్రిఫర్ చేస్తాను. లెట్స్ గో. స్టార్ట్ అయ్యాం, వెళ్తున్నాము. ఫస్ట్ కాస్కో వెళ్తాం అనమాట. సో కాస్కో వచ్చేసి మాకు 9 to 10 మైల్స్ మధ్యలో ఉంటుంది. ఇంకా హెచ్ఈబి అండ్ ఇండియన్ గ్రాసరీ వచ్చేసి 6 మైల్స్ లో ఉంది. సో ఫస్ట్ కాస్కో వెళ్ళి వస్తూ ఇంకా అవి చూసుకొని వస్తాం అనమాట. వచ్చేసాం, పార్కింగ్ కోసం వెయిట్ చేస్తున్నాము. వీకెండ్ కాస్కోకి వస్తే తెలిసిందే కదా, పార్కింగ్ దొరకదు. కాస్కోలో ఈ మధ్య మెంబర్షిప్ స్కాన్ పెట్టారు కదా, సో ఇంకా కార్డ్ తీసుకొని వెళ్తున్నాము. మెంబర్షిప్ స్కాన్ చేసేసి లోపలికి ఎంటర్ అయ్యామన్నమాట. సో కాస్కోలో బట్టలు బాగుంటాయి, అప్పుడప్పుడు బాగానే ఉద్ధరిస్తాము. యూజువల్లీ టమాటాస్ వచ్చేసి హెచ్ఈబిలోనే తీసుకుంటాం, బట్ ఈరోజు ఇక్కడ ప్రైస్ తక్కువ ఉంది. 4LB వచ్చేసి 5.59 కదా, అందుకని తీసుకున్నాము. ఆల్రెడీ ఉన్నాయని ఒక బ్యాగే తీసుకున్నాం అనమాట. గార్లిక్ కూడా కాస్కోలోనే తీసుకుంటాం. 2LB వచ్చేసి 5.69. అండ్ దెన్ రెడ్ ఆనియన్స్ కూడా మేము కాస్కోలోనే తీసుకుంటాము. 5LB వచ్చేసి 4.49. అప్పుడప్పుడు హెచ్ఈబిలో తీసుకుంటాం అనమాట, బాగుంటే ఫ్రెష్గా ఉంటే. అండ్ ఇండియన్ స్టోర్లో బిగ్ బ్యాగ్స్ 20LB బ్యాగ్స్ అట్లా సేల్లో పెడతారు, అప్పుడు తీసుకుంటాం అక్కడ. జింజర్ వచ్చేసి 1.75LB 6.99 ఉందన్నమాట. ఇది ఆర్గానిక్, మన ఇండియన్ టేస్ట్ వస్తుంది. యూజువల్గా నేను ఇంతకుముందు హైబ్రిడ్ది యూజ్ చేసేదాన్ని. ఆ తర్వాత ఒక ఫ్రెండ్ చెప్పింది అనమాట కాస్కోలో బాగుంటుందని, ఇంక అప్పటి నుంచి ఇక్కడే తీసుకుంటున్నాను. ఇది కూడా ఆల్రెడీ ఇంట్లో ఉంది, అందుకే ఇప్పుడు తీసుకోవట్లేదు. మిల్క్ వచ్చేసి క్రిక్లాండ్ వాడిది తీసుకుంటానమాట. వీక్ వచ్చేసి 2 తీసుకుంటాను. నేను పెరుగు అండ్ దెన్ పన్నీర్ కూడా ఇంట్లోనే చేస్తాను. అండ్ దెన్ కాఫీ టీస్ కోసం అనమాట. ఇది ఒక్కొక్కటి వచ్చేసి 1 gallon $2.39. 1 gallon అంటే లైక్ 3.78 లీటర్స్ అట్లా. మేము ఎగ్స్ వచ్చేసి కాస్కోలోనే తీసుకుంటాం. బ్రౌన్ ఎగ్స్ అలా ఏం తీసుకోం, రెగ్యులర్ వే తీసుకుంటాం. 18 కౌంట్ వచ్చేసి $6.49. పాత టిష్యూలు అవి కాస్కోలోనే తీసుకుంటాం అనమాట. మేము ఈ బ్రాండ్ తీసుకుంటాం, క్రిక్లాండ్ వాడిది. ఇది వచ్చేసేసి ఇప్పుడు 20.99 ఉంది కదా, ఆఫర్లో ఉంటుంది. ఒక్కొక్కసారి $1 $2 ఆఫ్, ఒక్కొక్కసారి నార్మల్గానే ఉంటుంది. ఇవి తీసుకుంటాం అనమాట. బౌంటీ వచ్చేసి ఈ క్రిక్లాండ్ ప్రీమియం టవల్ యూజ్ చేస్తాము. బౌంటీ బ్రాండ్ కూడా బాగుంటుంది, కాకపోతే ఏంటంటే కొంచెం ప్రైస్ ఎక్కువ అనమాట కంపేర్ టు దిస్. అందుకని చెప్పి మేము ఈ క్రిక్లాండ్ వాటర్ యూజ్ చేస్తాము. బట్టలకి ఇంతకుముందు మేము టైడ్ యూజ్ చేసేవాళ్ళము. సో ప్లాంట్ బేస్డ్ అంటున్నారని చెప్పి దీనికి షిఫ్ట్ అయ్యామన్నమాట. ఇది యూజ్ చేస్తాము. ఇది వచ్చేసి ఇంత బ్యాగ్ 16.99. ఇదేమో ఈ ఫినిష్ డ్రై అనేది డిష్ వాషర్లో వేస్తాం కదా ఫాస్ట్ డ్రైయింగ్ కోసము, ఇది యూజ్ చేస్తాను. ఇంతకుముందు ఈ క్యాస్కేట్ పాట్స్ వాడేదాన్ని అనమాట. సో కాకపోతే ఏంటంటే ఇప్పుడు ప్లాంట్ బేస్డ్ వాటికి షిఫ్ట్ అయ్యాను. నార్మల్గా డిష్ వాషర్ కాకుండా రెగ్యులర్గా వాష్ చేసుకోవడం కోసమని ఈ పామోలివ్ యూజ్ చేస్తాను. ఇది వచ్చేసి 8.99 అనమాట. సో ఇది ఆల్మోస్ట్ ఒక 1 year అలా వస్తుంది. కొలంబియా వాడిది అవుట్డోర్ బ్లాంకెట్ పెట్టారనమాట. 19.99కి వస్తుంది. సమ్మర్ కదా, యూజ్ అవుతుంది కదలే అని చెప్పి ఇంకా తీసుకున్నాం అనమాట. ఈ డిజైన్ చూస్ చేసుకున్నాను. రైస్ వచ్చేసి మేము కాస్కో వాడి రైస్ సెల్ చేయడం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కాస్కోలోనే కొంటున్నాము, ఖజానా వాడిది. ఇది వచ్చేసి 20LB 16.99. అండ్ బాస్మతి కూడా ఇక్కడే తీసుకుంటాం, బట్ ఇప్పుడు లేవు. అదే ఇండియన్ స్టోర్లో అనుకోండి $23-24 అలా ఉంటుంది కదా. ఆయిల్ కాస్కోలోనే తీసుకుంటాం అనమాట. ఇలా బిగ్ క్యాన్ తీసుకుంటాం. ఇది వచ్చేసి 35LB 29.99 సోయాబీన్ ఆయిల్. అప్పుడప్పుడు చేంజ్ చేస్తాం, ఇలా కార్న్ ఆయిల్ అండ్ దెన్ కోకోనట్ ఆయిల్ కూడా యూజ్ చేస్తాం. అది కూడా కాస్కోలో నుండే తీసుకుంటాము. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి బ్రౌన్ షుగర్ కూడా ఇక్కడే తీసుకుంటాం అనమాట. ఇది వచ్చేసి ఆర్గానిక్ బ్రౌన్ షుగర్ 7.5LB వచ్చేసి 7.99. రెగ్యులర్ బాడీ మాయిశ్చరైజర్ వచ్చేసి నేను కాస్కోలో నుండే తీసుకుంటాను అనమాట. సెటాఫిల్ యూజ్ చేస్తాను. ఇది వచ్చేసి క్రీమ్ లాగా ఉంటుంది, లోషన్ లాగా ఉంటుంది. ఏదైనా కానీ 2 pack $19.99 అనమాట. అండ్ దెన్ ఇందులోనే సెరావి అండ్ దెన్ లూబ్రిడమ్ కూడా ఉంటాయి. నేను అవి యూజ్ చేశాను, బట్ కాకపోతే ఏంటంటే ఈ మూడిట్లో నాకైతే సెటాఫిల్ నచ్చిందనమాట. సో ఇంకా అందుకని చెప్పి నేను అది యూజ్ చేస్తాను. కాస్కోలో షాపింగ్ డన్. కాస్కోలో బిల్ వచ్చేసి 38.50 అయ్యింది. 2 whole milk, 18 count eggs అండ్ దెన్ 4LB టమాటాస్ అండ్ దెన్ 1 outdoor blanket.
సో కాస్కో చూడండి వీకెండ్ కదా, క్రేజీ అంటే క్రేజీ బిజీ ఉంది. 3 స్టోర్స్ అని చెప్పాను కదా, యూజువల్గా ఆ 3 స్టోర్స్ వెళ్తాము. కాకపోతే అప్పుడప్పుడు ఫిష్ తెచ్చుకోవడం కోసం అని చెప్పి ఇంకో స్టోర్ వెళ్తాము. అది వచ్చేసి కాస్కో నుండి 2 మైల్స్ వెళ్ళాలన్నమాట. అక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు. మేము ఫిష్ వచ్చేసి ఈ 99 ర్యాంచ్ మార్కెట్ లో తీసుకుంటాము. ఈ 99 ర్యాంచ్ మార్కెట్ కూడా చాలా బిగ్ గా ఉంటుంది. వెజిటేబుల్స్ అవన్నీ కూడా మనం ఇక్కడ కావాలంటే కొనుక్కోవచ్చు, అవైలబుల్ గా ఉంటాయి. అండ్ దెన్ సర్ప్రైజింగ్లీ మన ఇండియన్ వెజిటేబుల్స్ కూడా దొరుకుతాయి అనమాట. కొన్ని ఆకుకూరలు మన ఇండియన్ స్టోర్లో దొరకనివి కూడా ఇక్కడ దొరుకుతాయి. అండ్ దెన్ మేమైతే మోస్ట్లీ ఇక్కడ ఫిషే తీసుకుంటాము. ఎప్పుడైనా వెజిటేబుల్స్ రేర్ సినారియోలో వేరే దగ్గరికి వెళ్ళకుండా అయిపోతుంది అనుకున్నప్పుడు తీసుకుంటాం అనమాట. సో ఇంకా ఫిష్ కోసము సీదా బ్యాక్ సైడ్ వెళ్ళిపోతున్నాము. ఇక్కడ ప్రీమియం మీట్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ మీట్ కూడా సెల్ చేస్తారు, రకరకాలు ఉంటాయి. ఇంకా మేమైతే ఎప్పుడూ ట్రై చేయలేదు. సీ ఫుడ్ సెక్షన్కి వచ్చేసాము. ఇక్కడ ఏమేమి ఫిషెస్ దొరుకుతాయో మీకు చూపించేస్తాను. ఈ ఫ్రెష్ స్ట్రైప్డ్ బాస్ ఉంది కదా, ఇది వచ్చేసి ఫిష్ పుల్స్కి చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మిల్క్ ఫిష్ కూడా ఫిష్ పుల్స్కి బాగుంటుంది. అండ్ దెన్ ఇంకొకటి వచ్చేసి గోల్డెన్ పంపను, ఇది పులుసు అండ్ దెన్ ఫ్రైకి రెండిటికి బాగుంటుంది అనమాట. మేము యూజువల్గా ఎక్కువగా ఏంటంటే ఫ్రెష్ స్ట్రైప్డ్ బాస్ అండ్ దెన్ పంపనో తెచ్చుకుంటాము. అప్పుడప్పుడు మిల్క్ ఫిష్ తెచ్చుకుంటాం అనమాట. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి అట్లాంటిక్ సాల్మన్ కూడా తెచ్చుకుంటాం. ఒక్కొక్కసారి ఫిష్ ఉంటుంది, అది క్లీన్ చేసి కట్ చేయించి తెచ్చుకుంటాం. ఆరెల్స్ ఇలా ఉంటే పీసెస్ కట్ చేయించి తెచ్చుకుంటాం అనమాట. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ తిలాపియా కూడా దొరుకుతుంది. ఫిల్లెట్సే కాదు, ఇలా హోల్ ఫిష్ దొరుకుతుంది అనమాట. ఇంకా రాగానే ఇట్లా టికెట్ తీసుకునేది ఉంటుంది అనమాట. ఇట్లా టికెట్ తీసుకుంటాం. ఇంకా మన నెంబర్ పిలిచినప్పుడు వెళ్ళి మనం ఏం కావాలో సెలెక్ట్ చేసుకోవటమే. ఫస్ట్ రెండు వెనక పక్క తీసే Yeah, this one. Yeah, and this. Yeah, yeah. Yes. Number 4. Yeah, small pieces. Yeah. సో మీకు ఇప్పుడు చూపించినట్టు మన టోకెన్ వచ్చినప్పుడు మనం ఫిష్ సెలెక్ట్ చేసుకొని ఎలా కట్ చేయించుకోవాలనుకుంటున్నామో అలా చెప్తే సరిపోతుంది. మేము 2 ఫిషెస్ తీసుకున్నాం. బిల్ వచ్చేసి $18.18 అయ్యింది. నెక్స్ట్ వచ్చేసి త్రివేణి సూపర్ మార్కెట్ వెళ్ళాము. ఇది వచ్చేసి ఇండియన్ గ్రాసరీ స్టోర్. అవి బాగున్నాయి యాక్చువల్, అవి తీసుకో. అవి ఉన్నట్లు అక్కడ ఇది తీసుకుందాం మనం. ఈ దేశీ రోటీ పుల్కా వచ్చేసి 18 పీస్ 6.58 అనమాట. నేను చపాతీ చేస్తాను, కాకపోతే ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో టైం లేనప్పుడు యూజ్ అవుతుంది కదా అని తీసుకుంటాను. ఫ్రోజన్ కాదు కదా అందుకని చెప్పి. చింతకాయలా? హే అవును కదా. $5.99 అంటే ఎల్బీ. బెండకాయలు చాలా బాగున్నాయి ఫ్రెష్గా. ప్రైస్ వచ్చేసి 1.99 per LB అనమాట. ఒక LB తీసుకున్నాను. ఆ పైన వచ్చేసి రెడ్ తోటకూర అనమాట, అమరాంత్ అంటారు కదా అదే. యాక్చువల్గా చాలా ఫ్రెష్గా ఉంది. సో ఇంక అందుకని చెప్పి తీసుకుందామని చూస్తున్నాను. బంచ్ వచ్చేసి 3.49 అనమాట. యూజువల్గా అయితే $5 $6 అట్లా ఉంటుంది. మేబీ సీజన్ అనుకుంటా, అందుకే ప్రైస్ తక్కువ ఉన్నట్టుంది. మేథీ లీవ్స్ కూడా ఆఫర్లో ఉన్నాయి అనమాట. బంచ్ వచ్చేసి 99 cents. సో ఇంక అందుకని చెప్పి మేథీ లీవ్స్ కూడా ఒక బంచ్ తీసుకున్నాను. దొండకాయ పచ్చడి చేసుకుందాం కదా అని తీసుకుందామని చూశాను. చూస్తే ప్రైస్ చూడండి ఎంత ఉందో, 4.99 LB అంట. ఓ మై గాడ్. ఫ్రెష్ పావ్ రోటీస్, మేథీ రోటీస్ అట్లా అవైలబుల్ ఉన్నాయి. ప్రైజెస్ వచ్చేసరికి 2.99 3.99 అట్లా ఉన్నాయి. అండ్ దే లాస్ట్ 3 to 4 days అంట. మ్యాగీ వాడివి పాస్తా ఉంటుంది కదా, అవి తీసుకుంటున్నాను. ఎప్పుడైనా టైం లేనప్పుడు, ఆకలేసింది, క్విక్గా అయిపోవాలి అనుకున్నప్పుడు ఇవి యూజ్ అవుతాయి. మాకైతే మ్యాగీ ఇష్టం ఉండదు అనమాట, ఇవి నచ్చుతాయి, అందుకని చెప్పి ఇవి తీసుకుంటున్నాము. ఇది వచ్చేసి ఈచ్ 1.25. బాస్మతి రైస్ ఆఫర్లో ఉన్నాయన్నమాట. 10 LB బ్యాగ్స్. ఎక్స్ట్రా లాంగ్ వచ్చేసి 8.99, రెగ్యులర్ది వచ్చేసి 7.99. సో ఇంకా ఎక్స్ట్రా లాంగ్వి 2 తీసుకున్నాము. ఇంకా ఆ తర్వాత ముందర వెళ్తే ఇంకో బ్రాండ్ కూడా ఉంది, రాయల్ వాడిది. సో అదొకటి ఇదొకటి తీసుకున్నాం అనమాట. ఇక్కడ హలాల్ మీట్ కూడా అవైలబుల్ ఉంటుంది. చికెన్ అండ్ మటన్తో పాటు ఫిష్ కూడా దొరుకుతుంది, కొన్ని ఇండియన్ టైప్ ఆఫ్ వెరైటీస్. మేమైతే ఇక్కడ మీట్ ఎప్పుడు తీసుకోలేదు, సరే ట్రై చేద్దాం కదా అని చెప్పి మీట్ తీసుకున్నాం. ఇక్కడ ఏంటంటే విత్ స్కిన్తో కూడా సెల్ చేస్తున్నారు. సరే ట్రై చేద్దామని చెప్పి విత్ స్కిన్ది హోల్ చికెన్ తీసుకున్నాం అనమాట. అది వచ్చేసి 9.80 అయ్యింది.
దొండకాయలు బాగా కాస్ట్లీ ఉన్నాయి కదా, అందుకని చెప్పి ఇంకా ఫ్రోజన్ది తీసుకుంటున్నాను అనమాట. ఈ ఫ్రోజన్ది వచ్చేసి 120 ounce అంట, అది వచ్చేసి 1.93 పడింది. ఓకే, బిల్లింగ్ కోసం లైన్లో నుంచి త్రివేణిలో మా బిల్ వచ్చేసి 36.22 అయ్యింది. మీట్ కాకుండా 210 LB రైస్ బ్యాగ్స్ తీసుకున్నాం, మేథీ లీవ్స్ 3 పాస్తా ప్యాకెట్స్ తీసుకున్నాం, అండ్ దెన్ దేశీ రోటీస్ తీసుకున్నాం 18 పీస్ది. ఇలా గ్రాసరీ స్టోర్కి అటాచ్డ్ గానే ఫుడ్ సెక్షన్ కూడా ఉంది. గ్రాసరీ కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడు మంచిగా ఫుడ్ ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ ఏంటంటే బజ్జీ, పునుగులు, సమోసా అలా స్నాక్స్ దొరుకుతాయి, కాఫీ, టీ, స్వీట్స్, అండ్ దెన్ మెయిన్ కోర్స్ కూడా దొరుకుతుంది. సీటింగ్ కూడా చాలా బాగుంటుంది అనమాట, బిగ్గా. అండ్ దెన్ బయట కూడా ఇట్లా సీటింగ్ బాగా ఇచ్చారు. మనం అట్లా ఈవినింగ్ టైం అప్పుడు అట్లా కాఫీ, టీ తాగుతూ రిలాక్స్ అవ్వచ్చు అనమాట. వీకెండ్ అయితే ఇక్కడ చాలా బాగుంటుంది హ్యాపెనింగ్. హలీమ్ అండ్ ఆనియన్ సమోసా కొనుక్కున్నాం. వీడియో తీసేసరికి సమోసా తినేసాం. లుక్ వాట్ ఐ ఫౌండ్. సో ఈ సర్వీసెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి అనమాట యూఎస్లో. నెక్స్ట్ స్టోర్ వచ్చేసి HEB. వెజిటేబుల్స్ నేను యూజ్ చేసేవి ఏవైనా HEBలో దొరికేవైతే నేను HEBలోనే తీసుకోవడానికి ప్రిఫర్ చేస్తానన్నమాట. సో పూజ కోసం అని చెప్పి ఒక 2 బనానా తీసుకుంటున్నాను. ఫ్రూట్స్ కూడా మేము HEBలోనే తీసుకుంటాము. నేనైతే ఫ్రూట్స్ అసలు తిన్నాను చెప్పచ్చు. చందు తింటాడనమాట, ఆ తినేదే అప్పుడప్పుడు HEBలో తీసుకుంటాడు. ఎప్పుడైనా ఆఫర్లో అట్లా ఉంటే కాస్కోలో తీసుకుంటాం. బ్రోకలీ పప్పు చేద్దామని తీసుకుంటున్నాను. అప్పుడే తీసుకొచ్చారనమాట పెట్టడం కోసము, ఇంకా అందులోంచి తీసుకున్నాను. అది వచ్చేసి 88 cents per LB పడుతుంది. బీట్రూట్ వచ్చేసి ఆల్రెడీ 2 ఇంట్లో ఉన్నాయని ఒకటి తీసుకున్నాను. ఇది వచ్చేసి 54 cents per LB పడుతుంది. బెల్ పెప్పర్ ఈచ్ వచ్చేసి 72 cents ఒకటి తీసుకున్నాను. నూడిల్స్ ఆర్ ఫ్రైడ్ రైస్ అలా చేసినప్పుడు యూజ్ చేస్తానన్నమాట. మేము యూజువల్గా ఈ టమాటాస్ తీసుకుంటాం HEBలో, అవి వచ్చేసి 148 per LB పడుతున్నాయి. అండ్ దెన్ క్యూకుంబర్స్ తీసుకుంటున్నాను. అది ఈచ్ వచ్చేసి 66 cents. యూజువల్గా అయితే బటన్ క్యూకుంబర్స్ ఉంటాయి కదా, అవి తీసుకుంటా, బట్ జ్యూస్ చేస్తున్నాను అనమాట, అందుకని ఇంక ఇవి తీసుకుంటున్నాను. HEBలో ఇంకా సీ ఫుడ్ అండ్ మీట్ కూడా దొరుకుతుంది. మేము ష్రింప్ వచ్చేసి HEBలో నుంచే తీసుకుంటాము. అప్పుడప్పుడు ఆఫర్స్ పెడతారనమాట. ష్రింప్ బాగుంటుంది HEBలోది. ఈవెన్ సాల్మన్ అవి కూడా HEBలో బాగుంటాయి అనమాట. అప్పుడప్పుడు మేము ఇక్కడ సాల్మన్ కూడా తీసుకుంటాము. మేము చికెన్ వచ్చేసి ఓన్లీ కర్రీ కోసం అయితేనే ఇండియన్ స్టోర్లో తీసుకుంటాము. బిర్యానీ కానీ లైక్ చికెన్ గ్రిల్ చేసుకోవడానికి అట్లా అయితే మేము HEBలోనే తీసుకుంటాం అనమాట. మాకైతే డిఫరెన్స్ ఏం అనిపించదు, రెండు సేమ్గానే అనిపిస్తాయి. సో ఇవి గమనించారా, ఇవి కూడా ఉంటాయి అన్నమాట ఇక్కడ. వీటిని ఏమంటారు కన్నా? కందనకాయలు. కందనకాయలు అంటారంట. ఇది లివర్. ఇది లివర్ అంట. చికెన్ లివర్. చికెన్ థైస్ ఉంటాయి, క్వార్టర్ థైస్. ఈరోజు క్వార్టర్ థైస్ అయిపోయినట్లుంది. మేము ఇప్పుడు క్వార్టర్ థైస్ తీసుకుంటాము. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది ప్రైస్ ఎంత పడుతుంది? 149 per LB పడుతుంది కదా, అదైతే 129 అలా పడుతుంది. సో ఫుల్ లెగ్ వస్తుంది జాయింట్ లాగా. సో నాకు తీసుకెళ్ళి కట్ చేస్తాం అనమాట. సేమ్ క్వార్టర్స్ మన ఇండియన్ కాస్ట్లో తీస్తాం అనుకో, స్కిన్లెస్ వేసి కట్ చేసినందుకు వాళ్ళు 299 ఛార్జ్ చేస్తారు. మీట్ అయితే నాకైతే సేమ్ అనిపిస్తుంది. HEBలో హెల్తీ లైఫ్ స్టైల్ కోసము హెల్తీ లివింగ్ అనే ఒక సెక్షన్ ఉంటుందన్నమాట. సో ఇందులో ఏంటంటే మనకి యూస్ఫుల్ అయ్యే చాలా థింగ్స్ ఉంటాయి. ఇక్కడికి వచ్చేసరికి చూస్తే మీకు నట్స్ దొరుకుతాయి అన్నమాట, సీడ్స్ దొరుకుతాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నట్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సీడ్స్. అందులో కూడా ఇప్పుడు ఫర్ సపోజ్ పంకిన్ సీడ్ ఉందనుకో, రోస్టెడ్, అన్రోస్టెడ్, సాల్టెడ్, అన్సాల్టెడ్ అట్లా దొరుకుతాయి అన్నమాట. సో ఇంకా చూసుకొని మనకు నచ్చినవి తీసుకోవటమే. అక్కడ ట్రై చేసి తీసుకోవచ్చు అనమాట. ఒక స్కూప్లా ఉంటుంది, దాంతో మనం చేతిలో వేసుకొని ట్రై చేసి మనకు నచ్చితే తీసుకోవటమే. ఇంకా కవర్స్ ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు నేను ఒక కవర్ తీసుకొని ఫిల్ చేస్తున్నాను కదా, సో ఇంకా అట్లానే ఫిల్ చేసేసుకోవటమే. సో ఫిల్ చేసేసుకొని ఆ డబ్బా పైన నెంబర్ ఉంటుందన్నమాట. సో నెంబర్ గుర్తుపెట్టుకొని ఇట్లా వెయింగ్ స్కేల్ మీద పెట్టేసి ఆ నెంబర్ ఎంటర్ చేసేస్తే మనకి మనది ఎంత వెయిట్, ఆ యూనిట్ ప్రైస్ ఎంత, ఆ డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయి అన్నమాట. సో వచ్చి ఆ రిసీట్ లాంటిది ప్రింట్ అవుతుంది. సో ఇంకా ఆ రిసీట్ ఏంటంటే ఆ కవర్కి వ్రాప్ చేసేసుకొని వేసేసుకోవటమే. నాట్ ఇన్ నట్సే కాదు, ఎనర్జీకి సంబంధించిన క్యాప్సూల్స్, ఎనర్జీ బార్స్ అన్నీ ఉంటాయి ఇక్కడ. అండ్ ఎనర్జీ పౌడర్ అటువైపు చూస్తే ప్రోటీన్ పౌడర్. ఫ్రోజన్ వెజిటేబుల్స్ కూడా వచ్చేసి నేను HEBలోనే తీసుకుంటాను. కాస్కోలో లాగే HEBలో కూడా అప్పుడప్పుడు శాంపిల్స్ ఇలా ట్రైకి పెడతారు. యూజువల్గా మేము వచ్చేసి స్నాక్స్ ఏం కొనుక్కోము, ఏదైనా 1 or 2. అందులో వచ్చేసి ఒకటి టెక్సస్ టోస్ట్ అనమాట. సో ఇదేంటంటే లైక్ ఇన్స్టెంట్గా నైట్ అట్లా ఆకలి వేసినప్పుడు, లైక్ క్రేవింగ్స్ వచ్చినప్పుడు ఉంటాయి. అది కూడా ఏంటంటే వీకెండ్స్ మూవీస్ అట్లా చూసినప్పుడు ఏమైనా తినాలి అనిపించినప్పుడు యూజ్ చేసుకోవడానికి అనమాట. మాకు బాగా నచ్చింది. సో ఇంకోటి వచ్చేసి ఏంటంటే మీకు పాస్తా చూపించాను కదా, అది ఎప్పుడైనా మీల్ స్కిప్ చేయాలి అన్నప్పుడు, కుక్ చేసుకునే ఓపిక లేనప్పుడు అది యూజ్ చేస్తాము. ఇందులో వచ్చేసి 2 types ఉంటాయి. ఒకటి వచ్చేసి టెక్సస్ టోస్ట్
గార్లిక్ అని ఉంది కదా ఇది, అండ్ ఇంకోటి వచ్చేసి చీజ్ అని ఉంది కదా ఇది. మేమైతే ఈ చీజ్ది తీసుకుంటాను. సో ఇది వచ్చేసి ఏంటంటే మనం ఈజీగా ఎయిర్ ఫ్రైయర్లో పెట్టేసుకుంటే అయిపోతుంది 4-5 minutesలో. ఇంకా అప్పుడప్పుడు ఏంటంటే కాస్కోలో వింగ్స్ అలాంటివి తీసుకుంటాడు అనమాట చిందు, తనకు అవి ఇష్టము. సో అవి కూడా ఏంటంటే ఎయిర్ ఫ్రై చేసుకోవచ్చు కదా. సో ఇవి తప్పకిచ్చి మా ఇంట్లో అసలు స్నాక్స్ అంటే ఏముండవు. ఇలా బిల్లింగ్ వేయడం అంటే కూడా నాకు చాలా ఇష్టం అనమాట. హెచ్ఈబీలో బిల్ వచ్చేసి 9.42 అయ్యింది. ఆ చీజ్ టోస్ట్ తీసుకున్నాం కదా ఫ్రోజన్, అండ్ దెన్ సన్ఫ్లవర్ సీడ్స్, 1 బెల్ పెప్పర్, అండ్ దెన్ 3 cucumbers, 1 beetroot, and then 1 broccoli, and then 2 premium bananas. నెక్స్ట్ వచ్చేసి ఐబీసీ, ఇది ఇండియన్ గ్రాసరీ స్టోర్ అనమాట. సో ఇందాక మేము వెళ్ళాం కదా త్రివేణి అని, అది మాకు 10-11 miles ఉంటుంది. ఎప్పుడైనా వెళ్తాము, రెగ్యులర్గా అక్కడికి వెళ్ళామన్నమాట, అది మాకు లాంగ్గా. ఇది వచ్చేసి 6 milesలో ఉంటుంది అనమాట. యూజువల్గా మేము వెళ్ళే స్టోర్ ఇది. బట్ కాకపోతే ఏంటంటే ఈరోజు గ్రాసరీస్ చూపిస్తున్నాం కదా అని చెప్పి వెళ్ళాం కదా అని కొన్ని పర్చేస్ చేసాం అనమాట. అండ్ దెన్ మీట్ షాప్ కూడా ఇక్కడ ఐబీసీ మీట్ అండ్ సీ ఫుడ్ ఉంది కదా, ఇందులో మేము మటన్ అండ్ చికెన్ అప్పుడప్పుడు కొంటాము. చెప్పాము కదా చికెన్ వచ్చేసి బిర్యానీకి కానీ అట్లా గ్రిల్కి కానీ అయితే హెచ్ఈబీలో, నార్మల్ కర్రీకి అయితే ఇక్కడ తీసుకుంటామని. ఐబీసీలో కూడా స్నాక్స్ సెక్షన్ ఉంటుందన్నమాట. సో ఇక్కడ వచ్చేసి మనకి ఫ్రీ టీ ఉంటుంది. సో స్నాక్స్ తీసుకొని ఫ్రీ టీ ఎంజాయ్ చేస్తామన్నమాట గ్రాసరీకి వచ్చినప్పుడల్లా. ఇక్కడ లైవ్ పానీపూరి మిషన్ కూడా ఉందన్నమాట. ఇప్పుడు మీకు చూపిస్తాను. పానీపూరి ఉంది కదా, ఆ పూరి తీసుకొచ్చి దీని మీద మెట్టే అనుకో, వాటర్ వస్తుంది. యాక్చువల్గా ఇది రీసెంట్గా రిపేర్ అవుతుందంట. ఓకే, బాయిల్ పీనట్స్, హాట్ బాయిల్డ్ పీనట్స్. మిల్లెట్ నూడిల్స్ తీసుకుంటున్నాను అనమాట. ఇది వచ్చేసి 3.29 పర్ ప్యాక్. అండ్ దెన్ ఫెనల్ సీడ్స్ కూడా అయిపోతే తీసుకుంటున్నాను. అవి వచ్చేసి 7 ounce 2.99. నేను గ్రాసరీ అయిపోయినట్టు లిస్ట్ రాసుకుంటాను అనమాట. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు తెచ్చేసుకుంటాం అట్లాగా. సో పూజకి ఆయిల్ అయిపోయిందనమాట. సో అది కూడా తీసుకుంటున్నాను. అండ్ దెన్ బెల్లము, ఈ బెల్లం వచ్చేసి 6.99 పడింది. వీటితో పాటుగా అగరబత్తీలు కూడా తీసుకున్నాను అనమాట. అది వచ్చేసి 2.99. టోటల్ బిల్ వచ్చేసి 19.88 అయ్యింది. వీకెండ్ గ్రాసరీ షాపింగ్ అయిపోయింది. మేబీ ఇవి తక్కువగా అనిపించుండొచ్చు. బేసిక్ గా ఏంటంటే గ్రాసరీ ఏమో లైక్ లిస్ట్ రాస్తాం కదా, అయిపోయినప్పుడు ఇంకా అప్పుడు వెళ్ళినప్పుడు తెస్తాం అనమాట. ఈసారి ఎక్కువ లేదు, జస్ట్ ఏంటంటే ఇవి ప్లస్ ఈ ఫెనల్ సీడ్స్ ఇవే ఉన్నాయి. అండ్ దెన్ బెల్లము. ప్రొడ్యూస్ వచ్చేసరికి లైక్ మిల్క్, ఎగ్స్, ఇట్లా వెజిటేబుల్స్ ఏ వీక్ ఎంత కావాలో అంతవరకే తెచ్చుకుంటాం అనమాట. లైక్ ఈ వీక్ ఇది, ఈ రోజు ఇది అని. ఎందుకంటే అంతకు ముందు లైక్ చిన్నప్పుడు తెలియనప్పుడు ఎట్లా అంటే 3-4 years బ్యాక్ తీసుకొచ్చి ఎక్కువ వెజిటబుల్స్ పడేసే వాళ్ళం అనమాట. సో అది అవాయిడ్ చేయడానికి వీక్ ఎంత కావాలి ఏంటి, ఏ రోజు ఎంతవరకు అని. అండ్ మీట్ కూడా ఏంటంటే 1 or 2 items బేసిక్ గా అక్కడ త్రివేణి వెళ్ళాం కదా అని చెప్పి ట్రై చేద్దామని తీసుకున్నాము. లేకపోతే చికెన్ వద్దనుకున్నాం అనమాట, ఫిష్ ఒకటి చాలా అనుకున్నాము. సో ఇంతే, లైక్ యూజువల్ గా ఇంతే ఉంటుంది. సో దట్ ఏంటంటే టు అవాయిడ్ వేస్టేజ్ అన్నట్టు. ఇంకా తెచ్చినవన్నీ సర్దేస్తున్నాను అనమాట. టోటల్ బిల్ వచ్చేసి $132 అయ్యింది. తోటకూర కట్ చేసేసి టిష్యూలో వ్రాప్ చేసి ఇలా పెట్టేశాను. మేతి లీవ్స్ తీసేసి టిష్యూలో పెట్టేసి వ్రాప్ చేసి పెట్టేస్తాను అనమాట. కుక్ చేసే రోజు వాష్ చేసుకుంటాను. బట్ కాకపోతే ఈ రోజు చూడండి మట్టి చూసారా, అర్థమవుతుంది కదా. సో నాకైతే అలా పెట్టాలి అని అనిపించలేదు, ఇదంతా మట్టి. సో వాష్ చేసి ఆరాక పెడితే బెటర్ అనిపించింది. సో ఇంకా అందుకని చెప్పి వాష్ చేస్తున్నాను. ఇంక వచ్చిన బ్యాగ్స్ ఉంటాయి కదా, షాపింగ్ బ్యాగ్స్, ఇవన్నీ ఏంటంటే ఇలా చుట్టేస్తాను. ఇలా చుట్టేసేసి కొన్నాను అనమాట టెములో. సో ఇందులో ఇట్లా పెట్టేస్తాను. సో దట్ ఏంటంటే లైక్ నెక్స్ట్ మనకి ట్రాష్ కి కానీ అండ్ దేనికైనా యూజ్ చేసుకోవడానికి ఉంటుంది కదా. సో అందుకని చెప్పి ఐ హోప్ మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ద ఎండ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.